ఇవాళ మేడారంలో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరగనుంది. మేడారం జాతర ఏర్పాట్లపై ఇవాళ మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్షించనున్నారు. పెండింగ్ పనులపై ఆరా తీయనున్నారు. ఇవాళ మేడారంలో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరగనుంది. మేడారం జాతర ఏర్పాట్లపై ఇవాళ మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్షించనున్నారు. పెండింగ్ పనులపై ఆరా తీయనున్నారు. ఇవాళ మేడారంలో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో ఉన్నటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం సమీపిస్తున్నది. సమయం సమీపిస్తున్న వచ్చే నెల ఫిబ్రవరి 21 నుంచి 4 వరకు నిర్వహించేటువంటి మహాజాతరకు ఏర్పాట్లను సమీక్షించేందుకోసం ఈరోజు మంత్రుల బృందం పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్కతో పాటు కొండ సురేఖ ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటికే ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం బయలుదేరారు. మొత్తానికి మేడారం జాతరలో దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చేటువంటి జాతరకు ఏర్పాట్లు ఎలా చేయాలి, అక్కడ భక్తులకు జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకోసం అధికారులతో సమీక్షించేందుకోసం అటు మంత్రులు అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని నేరుగా మేడారం వెళ్తున్నటువంటి మంత్రులు సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మొక్కులు చెల్లించి అక్కడి నుంచి నేరుగా అధికారులతోటి అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఎలా చేయాలో సూచించేటువంటి అవకాశం అయితే ఉంది. స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా మేడారం చేరుకుంది. ఇటు సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మంత్రులు అయితే అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. శిరీష, అంటే ఇదివరకు వచ్చినటువంటి వర్షాల వల్ల కొన్ని రోడ్లు అయితే మొత్తం కొట్టుకుపోయాయి. అంటే ఇంతకు ముందు ఏర్పాట్లకు సంబంధించి అయితే ఈసారి జరిగే జాతరకు సంబంధించి ఏర్పాట్లని అంటే రోడ్లు మొత్తం కొట్టుకుపోయాయి కాబట్టి ఈ వెళ్ళే రోడ్డు మార్గం అంతా క్లియర్ చేశారా? ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? శిరీష, మొత్తానికి ఇప్పటి వరకైతే ఎన్నికలు సమీపించడంతో కొంత ఆలస్యం అయింది. ఆ నిధుల కేటాయింపు కావచ్చు, పనులు ప్రారంభం కావచ్చు, లేట్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి జూలై మాసంలో వచ్చినటువంటి వర్షాలతోటి అప్పటికే రోడ్లు, వంతెనలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మేడారంలో చాలా వరకు నీట మునిగినటువంటి పరిస్థితి ఉండే రోడ్లు కూడా కొట్టుకుపోయి గుంతలమయంగా మారాయి. దీనికి సంబంధించి రాజు న్యూస్ లో కూడా సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి అధికార యంత్రాంగం మంత్రులంతా కూడా ఇదివరకే పర్యటించి అధికారులను ఆదేశించారు పనులు ప్రారంభించాలని. 75 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత ఇప్పటికే పనులైతే ప్రారంభమయ్యాయి. ఇంకా చాలా పనులు పూర్తి కావాల్సి ఉంది. మొత్తానికి ఆ పనులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడంతో పాటు ఇంకా చేయాల్సినటువంటి పనులకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.